ప్రియమైన దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు. ఈ సమయంలో ఒక చక్కటి పాఠం అనట కంటే గుణపాఠం అనటం చాలా మేలు. అటువంటి గుణపాఠం పేరేంటంటే పిల్లలకు కోపము రేపే తల్లిదండ్రులు ఎవరు. పిల్లలకు కోపము రేపే తల్లిదండ్రులు ఎవరు అన్నటువంటి పాఠాన్ని మనం నేర్చుకుందాం ప్రియులారా. మరి పిల్లలకు కోపము రేపే తల్లిదండ్రుల గురించి 1-2 సార్లు బైబిల్ గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో ప్రస్తావించబడింది. అందులో ఒకటి కొలస్సీలకు రాసిన పత్రిక పౌలు గారు 3వ అధ్యాయము 21వ వచనంలో, తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండున్నట్లు వారికి కోపము రేపకుడి అన్నాడు. మీ పిల్లల మనస్సు కృంగకుండున్నట్లు వారికి కోపము రేపద్దు అంటే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు దేవుడు. పిల్లలకు కోపము రేపితే ఏమవుతుందంటే మనస్సు కృంగిపోతుంది. వాస్తవంగా ఎన్నో రకాలైనటువంటి ఆటుపోటులు ఎదుర్కొని, కష్ట నష్టాలు ఎదుర్కొని, లోకం గురించి, మనుషుల గురించి, జీవితం గురించి కాస్తో కూస్తో తెలిసినటువంటి పెద్దలే మనస్సు కృంగిపోతే, మనస్సు విరిగిపోతే అంత సులభంగా వాళ్ళు సాధారణ పరిస్థితికి రావటం ఎంతో కష్టంతో కూడుకుంది. మరి అలాంటిది చిన్నపిల్లల మనస్సును కృంగజేసేటటువంటి వారి జాబితాలో ఎదుటివారు ఉన్నప్పుడు మనం బాధపడతాము, వారి మీద కోపపడతాము, వీలైతే వాళ్ళని మందలిస్తాం. మా బిడ్డలు ఎందుకు ఇలా కృంగదీస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, బాధ పెడుతున్నారు అని చెప్తాం, బాగానే ఉంది. కానీ ఇక్కడ ఎవరో పిల్లల మనస్సులను కృంగదీయట్లేదట, తల్లిదండ్రులే పిల్లల మనస్సులను కృంగదీస్తున్నారు అని చెప్తున్నాడు. మరి ఇటువంటివన్నీ తగ్గాలి అంటే, పిల్లల మనస్సు కృంగిపోకుండా ఉండాలి అంటే, వారికి కోపము రేపకుండా ఉండాలంటే ఏం చేయాలనే దానికి సంబంధించి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 4వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగం మనం చాలాసార్లు చూసాం. అందులో, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక వారిని ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను పెంచండి అంటాడు. పిల్లలని పెంచటం అనేటటువంటి దానిలో చాలా వాటిలో పెంచటం మనకు తెలుసు. అంటే వారిని ఎలా మాట్లాడాలో పెంచుతాం, ఎలా ఆలోచించాలో పెంచుతాం, ఎలా గుర్తుపెట్టుకోవాలో దానిలో పెంచుతాం, ఏ బట్టలు వేసుకోవాలి అనే దాంట్లో పెంచుతాం, ఏం తినాలి ఏం తినకూడదు అనే దాంట్లో పెంచుతాం, సమయాన్ని దేనికి కేటాయించాలి కేటాయించకూడదు అనేటటువంటి దానిలో పెంచుతాం మనం. ఇలా లోకపరమైనటువంటి విద్యల్లో కొన్ని వాటిల్లో మనం పెంచుతాం. కొన్ని రకాలైన నైపుణ్యాలు పిల్లలకు వృద్ధి చెందుట కొరకు పెంచుతాం. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, పిల్లల మనసు కృంగకుండా, వారు కోపము రేపబడకుండా, కోపము వద్దు అని 2 చోట్ల చెప్తున్నాడు. పిల్లలకు కోపం రేగితే, పిల్లలకే కాదు పెద్దలకు కోపం వచ్చినా అది పాపముగా పరిణమించుటకు అవకాశం ఉంది. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో, కోపపడుడి కానీ పాపము చేయకుడే అంటాడు. అంటే పెద్దలే కోపాన్ని నియంత్రించుకోవటం కష్టం. ఆ కోపము ద్వారా ఎన్నో అనర్థాలు జరుగుతాయని తెలిసినా, అటువంటి అనర్థాలు స్వతహాగా అనుభవించిన పెద్దలు కోపం విషయంలో కంట్రోల్ తప్పుతూ, అదుపు తప్పుతూ ఉంటారు. చేసిన తప్పు మీద తప్పు చేస్తూ ఉంటారు. మరి అటువంటిది పెద్దలకే కష్టసాధ్యమైనటువంటి కోపం, దాని యాంగర్ మేనేజ్మెంట్ లాంటి కోర్సులు తీసుకున్నా కూడా చాలామందికి ఆ కోపం అనేది కంట్రోల్ కాదు, కట్టలు తెంచుకుంటుంది. అలాంటిది మరి కుడి ఎడమలు ఎరుగనటువంటి వాళ్ళు, అనుభవాలు లేనటువంటి వారు, ఏ రీతిలోనూ దెబ్బలు అనేవి తగలనటువంటి, ఒక ఏమీ రాయబడని బల్ల లాంటి వాళ్ళు, ఏమీ రాయబడిని తెల్ల కాగితాలు లాంటి వాళ్ళు పిల్లలు. అటువంటి వారికి కోపము రేపే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? అసలు పిల్లలకు కోపం వచ్చే పరిస్థితి, ఆ కోపము ద్వారా వాళ్ళు పాపము చేసి నరకానికి జారిపోయేటటువంటి ప్రమాదం ఉంటున్నది కనుక వారి మనసును కృంగజేయొద్దు అని చెప్తున్నాడు. మనసు ఎప్పుడు కృంగడానికి అవకాశం వస్తుంది అని అంటే, మీరు బాగా గమనించగలిగితే ప్రియులరా,
పిల్లలను రెండు రకాలైనటువంటి మనస్తత్వాలతో పెంచకూడదు. అంటే ఒకవైపు ఏమో ఈ లోకం కోసం, ఈ లోకంలో ఉన్న వాటి కోసం, ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందాలు సుఖాలు వాటి వెనక పరుగులు తీయాలి అని మనము ఒకవైపు నేర్పిస్తూనే, మరోవైపు దేవుళ్ళో ఉండాలి, దేవుళ్ళో ఎదగాలి, దేవుడి గురించినటువంటి సంగతులు ఎన్నో మనం నేర్చుకోవాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, చర్చకు రావాలి, మరి ప్రభు గురించి అనేకులకు సాక్షార్థంగా ఆయన గురించి చెప్పాలి, ఆయన మనలో చూపించాలని ఒకవైపు చెప్తూ ఉంటున్నాం. అంటే మీరు బాగా గమనించగలిగితే తెలియకుండానే జరిగిపోతున్న ప్రమాదం ఇది. బైబిల్ గ్రంథంలో దేవుడు ఇటువంటి పరిస్థితిని మనకు స్పష్టంగా తెలియపరుస్తుంటున్నాడు. ఒకసారి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి, అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగాలి. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలియుండును. ఇక్కడ సందేహం, పిల్లలకు సందేహాలు వస్తాయి. ఏమనంటే కళ్ళ ముందు చూస్తున్నటువంటిది చాలా ఆకర్షిస్తుంది. వాడు ఈ లోకంలో ఉన్నటువంటి చాలా పిల్లల్ని ఆకర్షిస్తూ ఉంటున్నాయి. అట్ ద సేమ్ టైం మనం కూడా తెలుసో తెలియకో వాటికే ఆకర్షితులైపోయాం. కానీ ఇంకొక వైపు పిల్లలకి మనం పరలోకానికి వెళ్ళాలి నాయన, పరలోకం వైపుకి వెళ్ళిపోవాలి, ఇది ఏం నిలబడదని ఒకవైపు చెప్తున్నాం. చెబుతున్నది తక్కువ, దాని విషయంలో మనం మంచి కోసం చేస్తున్నది తక్కువే, చెప్పకుండా చేస్తున్నది ఎక్కువ, చెడు కోసం చేస్తున్నది ఎక్కువ, ఆ చెడుకు పిల్లలు ఆకర్షితులు అవుతున్నది ఎక్కువ. గమనించగలిగితే ఇక్కడ గాలి గురించి, సముద్రం గురించి మాట్లాడుతున్నాడు. గాలికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. గాలికి ఉన్న లక్షణము సముద్రానికి లేదు, సముద్రానికి ఉన్న లక్షణము గాలికి లేదు. గాలికి ఉన్న ధర్మాలు, సముద్రానికి ఉన్న ధర్మాలు వేరు. ఒక మాటలో చెప్పాలంటే దాని లోకం వేరు, దీని లోకం వేరు. కానీ ఎప్పుడైతే ఈ రెండు ప్రత్యేకమైనటువంటి లోకాలు వస్తాయో అప్పుడు రేపబడటం వస్తుందట సముద్రానికి. అంటే అది రేగిపోతుంది, ఇక మొత్తం ఊర్లన్నీ కప్పేయడానికి, తుఫానుగా మారిపోవటానికి అవకాశం ఉంటుంది. అది కంట్రోల్ అవ్వదిక, రేపబడ్డం అంటే అది. అలాగే ఈరోజు మనం ఇటు లోకములోను అటు పరసంబంధమైనటువంటి వారుగాను రెండు వైపులా కూడా పిల్లల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాం. ఈ కన్ఫ్యూజన్లో ఏమవుతుంది పిల్లలకంటే వాళ్ళు రేపబడే పరిస్థితులు వస్తున్నాయి. ఏంటి, నేనేం చేయాలి? ఇప్పుడు ఉదాహరణకి మీరు ఆలోచించగలిగితే, చదువుల విషయంలో పర్లేదు లేరా, ఏం పెద్దగా నంబర్ 1 ర్యాంకులు రావాల్సిన పనేమి లేదు, నువ్వు ఒక చక్కటి అంటే ఒక స్థాయిలో చదివినా కూడా ఇబ్బంది ఏం లేదు, కానీ దేవుళ్ళో మాత్రం చక్కగా ఎదగాలి నాయనా. మన పరమార్థం అదే. ఈ చదువు అయినా దేవుళ్ళో ఎదగడానికి కోసమే ఉపయోగించుకోవటానికి తప్ప ఇది పెద్ద ముఖ్యమైనది కాదు నాయనా, ఇది వెర్రితనం నాయనా, దీనికోసం కూడా నువ్వు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొద్దు. కానీ అలాగని దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి దానివల్ల కూడా దేవుడికి అవమానం కలుగుతుంది బిడ్డ అని చెప్పగలుగుతున్నామా అంటే లేదు. ఎలా చెప్తున్నావు, ఏం చేస్తున్నావు అంటే, దాన్ని చదువు, దాంట్లో నువ్వు ఫస్ట్ ర్యాంక్ రావాల్సిందే, పక్కింటోడిని చూడు, ఎదురింటోడిని చూడు, వాడిని చూడు, వీడిని చూడు అని చెప్పి ఆ పిల్లలకు దాన్ని రుద్దేస్తున్నాం ఒకవైపు. ఇంకొక వైపు సండే స్కూల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, దేవుడి యొక్క సంఘములో ఎదగటం కానీ, దేవుళ్ళో ఎదిగే విషయాల్లో కానీ ఊరికే చెప్పి నేర్చుకోరా అని చెప్తున్నాం, వదిలేస్తున్నాం. కానీ లోకపరమైనటువంటి దాంట్లో మాత్రం గట్టిగా పట్టేస్తున్నాము. అది వాడికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక దేవుడి విషయంలో మాత్రము ప్రారంభము నుంచి ఇబ్బందికరమైనటువంటి రీతిలో పెంచేస్తున్నాం ప్రియులారా మన పిల్లల్ని. అంటే వాడికి చాలా కన్ఫ్యూజన్స్ వస్తున్నాయి. ఏంటి నా గమ్యం ఏంటి, నా పరమార్థం ఏంటి, నేను దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఏది ఎక్కువ చదవాలి, దేన్ని ఎక్కువగా నేను ప్రాముఖ్యతను దేనికి ఇవ్వాలి, అసలు ఈ లోక సంబంధమైన వాటి కోసం ఇవ్వాలా, దేవుడి సంబంధమైన వాటి కోసం ఇవ్వాలా, ఏం చేయటానికని వాడు రేపబడే పరిస్థితులకు వస్తున్నాడు. అందుకే మనిషి ఏమైపోతున్నాడట, ద్విమనస్కుడైపోతున్నాడు. 7వ వచనం చూస్తే, అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడైపోతున్నాడు. కాబట్టి 2 రకాలైనటువంటి మనస్తత్వాలతో పిల్లల్ని పెంచకూడదు, మనం కూడా పెరగకూడదు ప్రియులారా. ఈరోజు మనం పరదేశులు అని పిల్లలు చెప్తున్నాం, కానీ పరదేశ జీవితానికి తగినటువంటి, ఆ మాటకు తగినటువంటి బ్రతుకులు మనలో ఉన్నాయంటారు చెప్పండి?
పగలనక రాత్రనక దేవుడిచ్చినటువంటి పిల్లల్ని సైతం పట్టించుకోకుండా సంపాదనలు వెంట పడుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? పైపెచ్చు మరికొందరు దేవుని పిల్లలు, క్రైస్తవ తల్లిదండ్రులు అనుకునే మాట ఏంటంటే, అసలు పిల్లల్ని దేవుళ్ళో పెంచడం అనేది చర్చి బాధ్యత, సండే స్కూల్ వాళ్ళ బాధ్యత అని అనుకుంటూ ఉన్నారు. గుర్తుంచుకోండి, దేవుడు పిల్లల్ని ఇచ్చింది చర్చికి కాదు, సండే స్కూల్ కాదు, మీకే. మనకు పిల్లల్ని ఇచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా వాళ్ళకు శిక్షకులుగా ఉండి అనేక రకాలుగా వాళ్ళు చూసి నేర్చుకుంటారు. కాబట్టి వాళ్ళలో ఆదర్శాన్ని పెంచి పోషించాల్సింది మనమే. మాదిరికరమైన జీవితాలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే ఏక మనసు వస్తుంది. బాప్తిస్మిచ్చే యోహాను గారి జన్మ గురించి మాట్లాడుతూ దేవుడు చెప్పిన మాట మనకు తెలుసు. తండ్రుల హృదయాలని పిల్లల వైపు, పిల్లల హృదయాలు తండ్రుల వైపు తిప్పబడాలి. అంటే అర్థం ఏంటి? వీరి మనస్సులు, ఆలోచన విధానము, వీరు చేస్తున్న పనులు అంతా కోయిన్సైడ్ అవుతాయి, ఒకదాంతో ఒకటి కలిసిపోతాయి. అంటే నాన్న లోకం కోసం ప్రాకులాడుతూ ఉంటే, ఇంట్లో ఉంటే అమ్మ నాన్నల కోసం, వాళ్ళు డబ్బు కోసం కొట్లాడుకున్న పరిస్థితులు చూసాం మనం కదా. సంపాదన అన్న దాని మీద కొట్లాడినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఓహో, సంపాదన కొట్లాడుకొని సైతం సంపాదించుకోవలసిందా అనేది వాడికి తెలియకుండానే, అప్రయత్నంగానే వాళ్ళకు ఆ అందించేస్తున్నాం. ఏ రోజైనా మరి దేవుళ్ళో మరి నీకు బాగా ఎక్కువ తెలుసా, నాకు బాగా ఎక్కువ తెలుసా అని అమ్మ నాన్నలు పోటీ పెట్టుకుంటున్నప్పుడు, లేకపోతే అమ్మకు మించి నాన్నకు మించి అమ్మ పాటలు పాడాలనుకొని పోటీ పడుతున్నప్పుడు, కానీ అమ్మకంటే ఎక్కువ అధ్యాయాలు చదివి నేర్చుకొని దాన్ని చక్కగా ఆకలింపు చేసుకోవాలని నాన్న పోటీ పడడం, అమ్మ పోటీ పడడం, ఇట్లాంటి వాతావరణం ఎప్పుడైనా చూసారా మీరు? నో. అమ్మ 4 బూతులు తిడితే నాన్న 5 బూతులు తిడతాడు. బూతులు మాట్లాడుకోవటంలో ఇద్దరు పోటీ పడతారు, ఇద్దరు కోపడటంలో పోటీ పడతారు, జుట్టు పట్టుకొని పొట్లాడటంలో పోటీ పడతారు. ఒకరిలో కూడా తగ్గింపు లేదు. ఎందుకు ప్రభు శిక్షలో పెంచమన్నాడంటే, ప్రభువు కోపము అనే దానిని అంత సులభంగా పడేవాడు కాదు. పడినా అది పాపంగా పరిణమించే పరిస్థితి ఉండదు. ఆయన సాత్వికుడు. ఈరోజు పిల్లలందరి సమస్య ఏంటి? ఏమండి, మా పిల్లలకు అనవసరంగా కోపం ఎక్కువైపోతుందండి. చేతిలో ఏదుంటే అది పడేస్తున్నారండి, కొట్టేస్తున్నారండి. సెల్ ఫోన్, మొన్న 10,000 రూపాయలు సెల్ ఫోన్ పగలగొట్టేశారండి. ఎందుకు వచ్చిందండి వాళ్ళకి అంత కోపం? ఆ కోపం అనే దాన్ని మొట్టమొదటిసారిగా అంకురార్పణ చేసింది ఎవరు? పిల్లలకి. ప్రభువు శిక్షణలో అంటే ప్రభువులా పెంచండి అని. ప్రభువులా పెంచాలి అంటే ముందు మీరు ప్రభువులో పెరగాలి. ప్రభువుకున్నటువంటి తగ్గింపు స్వభావం మనలో ఉందా చెప్పండి? భార్య అంటే భర్త సహించుకునే స్థితి కానీ, భర్త అంటే భార్య భరించుకునే స్థితిలో కానీ, ఒకరినొకరు ఓర్చుకునే స్థితిలో కానీ లేకపోతే, ఈ ఓర్పు సహనాలు మీలో లేకపోతే, మీకు పుట్టారు వాళ్ళు, పుట్టించుకున్న అమ్మ నాన్నలకు లేవు, పెరుగుతూ ఉన్నారు, ఎక్కువ కాలం మీతోనే ఉంటున్నారు వాళ్ళు. అలాంటప్పుడు మనలో లేని, మన హృదయంలో లేని, మన ఆలోచనలో లేని, మన బ్రతుకులో లేనటువంటి లక్షణాలు వాళ్ళకి ఎక్కడొస్తాయి? అంటే మనం చేస్తున్నది ఒకటి, చెబుతున్నది ఒకటి. పైపెచ్చు వారి మనసు కృంగేటటువంటి రీతిగా 10 మంది ముందు అవమానపరుస్తాం, వాళ్ళని కృంగదీస్తాం, బాధపరుస్తాం. మీరు గమనించండి, బెత్తంతో కొట్టడం కంటే, భౌతికంగా గాయపరచడం కంటే ఆ పసి హృదయాలపై పడ్డటువంటి గాయాలు ఎక్కువై ఉంటాయి ప్రియులారా. కనుక మనకు ఒక స్పష్టత ముందు అమ్మ నాన్నలకు రావాలి ప్రియులారా. ముందు మనం ప్రభువులో ఎదగాలి. ఎదిగినటువంటి వారు ప్రభువులో పిల్లల్ని ఎదిగించేటటువంటి స్థితిలో ఉండగలగాలి. చిన్నప్పటి నుంచే ఇది నేర్పించగలగాలి. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనం వాళ్ళని ఏం చేయలేము. మీకు అర్థం కావడం ఒక మాట చెప్పి యొక్క సందేశాన్ని ముగిస్తాను. పొట్లకాయ మీకు అందరూ తెలుసు. ఆ పొట్లకాయ అనే దాన్ని, అది పిండెగా ఉంటున్నప్పుడు ఏం చేస్తారంటే, ఒక రాయి కడతారు, దారం కట్టి రాయి కింద వేలాడదీస్తారు. ఎందుకు అలా చేస్తారు అని అంటే, అది పిందెగా ఉన్నప్పుడే అది పొట్లకాయ అనేది సాధ్యమైనంత వరకు చాలా వంకులు తిరిగి పెరుగుతుంది. అది ఎప్పుడైతే రాయి కడతామో పిందెగా ఉన్నప్పుడు అది నిటారుగా స్ట్రైట్గా పెరుగుతుంది. ఆ స్ట్రైట్గా నిటారుగా పెరిగినటువంటి పొట్లకాయల్ని మార్కెట్లో ఎక్కువ మంది కొంటారు. మీరు గమనించగలిగితే ఆ పొట్లకాయ అనేది బాగా పెరిగిన తర్వాత, సగం పెరిగిన తర్వాత, నువ్వు రాయి కాదు బండరాయి కట్టినా కూడా అది ఆ నొక్కుల నుంచి పక్కకు పోదు. అలాగే బాలుడుగా ఉన్నప్పుడే, బాలికగా ఉన్నప్పుడే వాళ్ళు నడవలసిన త్రోవలు నేర్పాలి. మనకు పుట్టారు వాళ్ళు అంటే
మన అనువంశిక లక్షణాలు పడాయి, మనతోనే ఎక్కువ కాలం ఉంటున్నారు వాళ్ళు ఒక దశ వచ్చేంత వరకు. అంటే మన పరిసర ప్రభావాలు పడుతూ ఉంటున్నాయి. కాబట్టి మన అరకొర భక్తికి, మన భక్తిహీనతకు స్వస్తి పలికి స్వచ్ఛమైనటువంటి భక్తి జీవితాన్ని ఆ పసిహృదయాలకు అందించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇది మీకు అర్థం కావటానికి మంచి మాట చెప్పి ముగించేస్తాను ప్రియులారా. మరి హన్నమ్మ తెలుసు మనకు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సమూయేలు గారి తల్లి హన్నమ్మ పసిప్రాయంలోనే, అంటే పాలు విడవగానే తీసుకుని వచ్చి దేవుడి సన్నిధిలో వదిలేసింది. అంటే బాలుడు నడవాల్సినటువంటి త్రోవను ఎక్కడైతే చక్కగా నేర్పిస్తారో వాళ్లకు నీతిని, నిజాయితీని, నమ్మకత్వాన్ని, పరిశుద్ధతను, అలాగే విశాల దృక్పథాన్ని, ఎదుటివారి కోసం పాటుపడాలన్నటువంటి లక్షణాన్ని, దేవుడిచ్చినటువంటి జన్మను సార్థకత చేసుకునేటువంటి విషయాన్ని చక్కగా నేర్పించగలిగేది దేవుడి సన్నిధి గనక, ఆ సన్నిధిని ఆమె వదిలిపెట్టేసిన తర్వాత అతడి జీవితం ఎంత చక్కగా ఉంది అంటే, పాత నిబంధనలో దేవుని దయలో, మనుషుల దయలో పెంచబడ్డాడు యేసు ప్రభువులా అని ఎవరిని గురించి అయినా చెప్పాలి అంటే అది సమూయేలు గారి పేరే చెప్పాలి. ఎవరి యొద్ద కూడా ఆశించకుండా, లంచం అనేది తీసుకోకుండా ఒక స్వచ్ఛమైన రాజీ లేనటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఒక యాజకుడిగా, ఒక ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా 3 రకాలైనటువంటి పాత్రలు సమర్థవంతంగా పోషించి ఆ పాత్రకు వన్నె తెచ్చినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ఎందుకంటే ఆ ప్రారంభము నుంచి పెంచినటువంటి పెంపకం అలాంటిది, అమ్మ పెంపకం అలాంటిది, నాన్న పెంపకం అలాంటిది, స్వచ్ఛమైనటువంటి స్థితి కలిగినటువంటి భక్తి జీవితం. కాబట్టి ఆ భక్తిలో శక్తి ఉంది. ఆ శక్తికి నిదర్శనమే ఆమె గర్భవాసన పుట్టినటువంటి సమూయేలు గారు. 2 రాజుల్ని కూడా అభిషేకించినటువంటి వాడిగా, ఆ రాజులు సైతం తప్పు చేస్తున్నప్పుడు దేవుడి తరపున దిద్దినటువంటి వాడిగా కనబడతాడు. కాబట్టి ప్రియులారా, దయచేసి పిల్లలకు కోపము రేపే పరిస్థితుల్లో ఉండకండి. ఇంకా ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే, మనము అనవసరంగా సెల్ చూస్తున్నటువంటి పిల్లల్ని ఏమంటాం, రే సెల్ ఫోన్ చూడొద్దు అంటాం. ఎట్లుంది ఈ పరిస్థితి అంటే, బూతులు మాట్లాడొద్దు అన్నాం. ఇలా దారుణమైనటువంటి పరిస్థితి. మనం మందు తాగుతూ ఉంటూ మందు తాగొద్దు అంటే ఏమన్నా బాగుంటుంది చెప్పండి. కనుక అబద్ధాలు మనం ఆడుతూ పిల్లల్ని అబద్ధాలు ఆడొద్దు అని అంటాం. ఇవన్నీ కూడా మంచివి కాదు ప్రియులారా. దయచేసి వారికి మాదిరికరమైన జీవితం తల్లిదండ్రుల హృదయాలు పిల్లల హృదయాలతో ఎప్పుడైతే కలగలుపుతాయో వాళ్ళ మనసులు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. ప్రారంభం నుంచి వాళ్ళని కాలుష్యం వైపు నడపకుండా ప్రభు శిక్షలో ప్రభువులా పెంచుతూ, ప్రభువులో మనం పెరుగుతూ జనితైక కుటుంబ భావనను మన కుటుంబాల్లో తీసుకురావాలని నేను ప్రేమతో మనవి చేస్తూ సందేశాన్ని ముగిస్తూ ఉంటున్నాను.